తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై గత 2 రోజులుగా సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్న సంగతి, వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలు అలాగే గతంలో ఉండవల్లి శ్రీదేవికి సన్నిహితంగా ఉండే ఇద్దరు 2 రోజుల క్రితం ఎమ్మెల్యే శ్రీదేవి అలాగే ఎంపీ సురేష్పై ప్రెస్ మీట్ పెట్టి అవినీతి చేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు బయటపెట్టారు. అలాగే తమను వాడుకుని వదిలేశారని, డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడేమో తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ప్రెస్ మీట్లో వాపోయారు. అయితే దీనిపై స్పందించిన ఉండవల్లి శ్రీదేవి వారు తనపై అనవసరంగా అల్లరి చేస్తున్నారని, వారు తన వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందని వారిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే నిన్నటి వరకు ఈ వ్యవహారం ఇలా ఉండగా రీసెంట్గా మరొక సంచలన మలుపు తిరిగింది. సందీప్ అనే వ్యక్తి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి జరిగింది మొత్తం జగన్కి విన్నవించుకుంటూ తమని తమ ప్రాణాలని కాపాడాలని కోరారు. సెల్ఫీ వీడియోలో తన బాధ చెప్పుకున్నారు. ఈ వీడియో అన్ని టీవీ ఛానల్స్లో వైరల్ అయింది. అయితే మరికొద్దిసేపటికి గతంలో ఉండవల్లి శ్రీదేవితో మాట్లాడినటువంటి ఆడియోని విడుదల చేసి మరో సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. తనపై అనవసరంగా శ్రీదేవి అబద్ధపు ఆరోపణ చేస్తున్నారని, ఆమె పేకాట ఆడిద్దామంటూ చెప్పిందంటూ ఒక ఆడియో విడుదల చేశారు. అయితే అది ఫేక్ అని ఉండవల్లి శ్రీదేవి ఒక టీవీ ఛానల్లో చెప్పుకొచ్చారు. ఇక మరోపక్క ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. ఉండవల్లి శ్రీదేవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోటాపోటీగా ప్లేకార్డ్ క్లబ్బులు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో మంత్రి గుమ్మనూరు వ్యవహారం మర్చిపోకముందే ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఉండవల్లి శ్రీదేవి పేకార్డ్ క్లబ్లో భాగవతం ఆధారాలతో బయటపెట్టారని ఆరోపించారు. ఆధారాలు ఎంత స్పష్టంగా ఉన్నాయని, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హురాలు కాదని మీడియాలో వస్తున్న ఆడియో టేప్తో విచారణ చేయించి ఆమెను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. స్వయంగా ఎమ్మెల్యేనే పేకాట నిర్వహించాలని చెప్తుంటే ముఖ్యమంత్రి ఈ విషయం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రజలు వీరి యొక్క సమస్యలు తీర్చడం కోసం ఎమ్మెల్యేని చేస్తే వీళ్ళమేమీ పట్టించుకోకుండా పేకాట్లో బిజీగా ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం, పోలీసులు ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టాలని, చట్ట ప్రకారం వ్యవహరించి ఉండవల్లి శ్రీదేవిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు.